ఈ కథ మీకు తెలుసా? ఆదరణ ఇవ్వడానికి చెప్పే కథ కాదిది. అధికారాన్ని కలవరపెట్టే కథ. ఆమె ఎంత బాధపడిందో మాత్రమే కాదు, ఆమె నగ్నంగా ఎలా నడిచిందో మాత్రమే కాదు, ఆమె ఎలా ప్రేమించిందో తెలుసా మీరు? ఒక రాజు చేతిలో మూలకు నెట్టబడిన, ఒక సభలో తీర్పుకు నిలబెట్టబడిన, లజ్జను ఆయుధంగా మార్చిన లోకానికి ఎదురైన, అయినా సత్యాన్నే ఎన్నుకున్న ఒక స్త్రీ కథ ఇది. శ్రద్ధగా వినండి. ఇది కేవలం భక్తి కాదు, ఇది అంతిమ అంచువరకు నడిచిన అంతఃకరణం. 12వ శతాబ్దపు కర్ణాటకలో రాజులు భూములనే కాదు, శరీరాలనూ పాలించిన కాలంలో అక్కమహాదేవి జన్మించింది. చిన్ననాటినుంచి ఆమె దృష్టి భిన్నంగా ఉండేది. ఆమెకు ఒకే ఒక ఆశ్రయం తెలుసు, ఒకే ఒక అధికారం తెలుసు, అది శివుడు. ఆమె అతన్ని చెన్నమల్లికార్జునుగు అని పిలిచేది. ఇది సంకేతభక్తి కాదు. అక్కకు శివుడు భర్త, ఆశ్రయం, అధికారం. ఆమె అతన్ని దేవుడు అని పిలవలేదు, జీవించి ఉన్న ఒక సన్నిధిని ఎలా సంబోధిస్తారో అలా మాట్లాడింది. సన్నిహితంగా, ప్రశ్నిస్తూ, దృఢంగా. చిన్న వయసులోనే ఆమె అంతరంగం ఇలా పలికింది: నాను అనే భావమే ఇకలేదు, నా లోపల నీవే ఉన్నావు, ఓ చెన్నమల్లికార్జునా. ఇది కవిత కాదు, ఇదే ఆమె స్వరూపం. ఆమె పెరిగింది, ఆమె అందం కనిపించసాగింది. ఆ కాలంలో అందం ఎప్పుడూ ప్రమాదమే. స్థానిక రాజు సాంప్రదాయంగా కౌశికరాజుగా గుర్తించబడతాడు. అక్కను చూసి కోరుకున్నాడు. భక్తుడు సన్యాసినిని ఎలా చూడడో అలా కాదు, అధికారి ఆస్తిని ఎలా చూడడో అలా చూశాడు. అక్క శాంతంగా నిరాకరించింది. అవమానం లేకుండా, గర్వం లేకుండా. నేను ఇప్పటికీ మరొకరికి చెందినదానిని, ఒక మనిషికి కాదు, చెన్నమల్లికార్జునుడికి. రాజు దీనిని నమ్మకంగా చూడలేదు, దాన్ని అవమానంగా తీసుకున్నాడు. వివాహం బలవంతంగా జరిగింది. రాజభవనంలో అక్కను కొట్టలేదు, కాని ఆమెను వ్యవస్థబద్ధంగా ఒత్తిడి చేశారు. ఆమె భక్తిని ఎగతాళి చేశారు, ఆమె నిరాకరణను ప్రశ్నించారు, ఆమె పవిత్రతపై సందేహాలు వేశారు. ఆమె శరీరాన్ని చట్టం తనదిగా ప్రకటించింది. ఆమె సమ్మతి లేకపోయినా అక్క మౌనంగా పూజ కొనసాగించింది. ఆభరణాలు తిరస్కరించింది, భోగాలు తిరస్కరించింది, తనపై మోపిన పాత్రను తిరస్కరించింది. ఆమె ఒంటరితనంలో వచనాలు పుట్టాయి. కోపంగా కాదు, స్పష్టతగా. ఈ లోకం నాది కాదు, నేను ఈ లోకానిది కాదు, చెన్నమల్లికార్జునుడే నాకు చాలు. రాజు ఆమె భక్తిని లజ్జతో కట్టిపడేయాలని చూశాడు. ఇది ఒక క్షణం కాదు, దీర్ఘకాలిక మానసిక హింస. చరిత్ర స్పష్టంగా చెబుతోంది: అక్క అవమానించబడింది, బెదిరించబడింది, మనోబాధకు గురైంది. కనిపించే భర్తే నిజం, కనిపించని దేవుడు కాదు అన్నాడు రాజు. అక్క సమాధానం నిశ్శబ్దంగా వచ్చింది: అతడు నీకు కనిపించకపోతే అది నా అంధత్వం కాదు. ఒత్తిడి ఆగలేదు. ఆమె శరీరమే నియంత్రణకు కేంద్రంగా మారింది. సభ శత్రుత్వంగా మారింది. ఆమె విశ్వాసాన్ని హేళన చేశారు, ఆమె మానసిక స్థితిని అనుమానించారు. సందేశం స్పష్టం: లొంగు, లేకపోతే నశించు. అక్కడే అక్క ఒక నిర్ణయం తీసుకుంది. అదే ఆమెను చరిత్రలో నిలిపిన నిర్ణయం. వస్త్రాలు, హోదా, వివాహం, రాజభవనం అన్నీ నియంత్రణకు సాధనాలయ్యాయని ఆమె గ్రహించింది. అందుకే వాటన్నిటినీ తీసేసింది. ఆవేశంగా కాదు, నాటకీయంగా కాదు, చైతన్యపూర్వకంగా. ఆమె నగ్నంగా రాజభవనం వదిలింది. వెర్రితనంగా కాదు, తిరుగుబాటుగా కాదు, సంపూర్ణ స్పష్టతతో. ఆమె జుట్టే ఆమె తెర అయ్యింది. ఆమె చూపు దిగలేదు, రాజును బహిరంగంగా దుయ్యబట్టలేదు. ఆమె చేసింది ఒక్కటే: తనపై అధికారం చెలాయించే వ్యవస్థకు సమ్మతి ఉపసంహరించుకుంది. ప్రజలు అరిచారు, ఎగతాళి చేశారు, వివరణ కోరారు. ఆమె ఒకే ప్రశ్న అడిగింది, మళ్ళీ మళ్ళీ: లజ్జ ఎక్కడ పుట్టింది? వస్త్రంలోనా, శరీరంలోనా, లేక చెన్నమల్లికార్జునుని తెలియని వారిలోనా? అక్క సన్యాసినిగా తిరిగింది, ప్రదర్శికురాలిగా కాదు. దారుల్లో వేధింపులు ఎదురయ్యాయి, అపమానాలు ఎదురయ్యాయి, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆమె వాదించలేదు, అవసరమైనప్పుడే మాట్లాడింది. చిన్న వచనాలతో ఎదుటివారి అంచనాలను కూల్చింది. చివరికి ఆమె కళ్యాణానికి చేరుకుంది, లింగాయత ఉద్యమ కేంద్రానికి. అది రాజసభ కాదు, కాని అది కూడా ఒక పరీక్షస్థలమే. సాధువులు వలయంగా కూర్చున్నారు, మౌనం కూడా అక్కడ కూర్చున్నట్టే కూర్చుంది. అక్క లోపలికి ప్రవేశించింది.
ఒకరు కఠినంగా అడిగారు. నగ్నంగా ఎందుకు తిరుగుతున్నావు? ఇది అధర్మం కాదా? అక్క తనను తాను సమర్థించుకోలేదు. ఒక వచనంతో సమాధానం చెప్పింది. ఈ లోకం నాది కాదు. నేను ఈ లోకానిది కాదు. సభ కదిలింది. అప్పుడు అల్లమప్రభు అడిగాడు. ఆరోపణగా కాదు, లోతుగా. అక్కా, అన్నీ వదిలేసిన తర్వాత నువ్వెవరు? అక్క సమాధానం చెప్పింది. ఆ ప్రశ్నలన్నిటినీ ముగించిన వాక్యంతో. నేను వచ్చాను. నేను వెళ్ళిపోతాను. మధ్యలో ఉన్న నేను ఎవరు? సమాధానం రాలేదు. ఆమె తెలివైనదే కాని అక్కడ ఇక అహంకారమే లేకపోవడం వల్ల. అక్క పవిత్రతను ప్రకటించలేదు. ఆమె లేకపోయింది. ఆమె సభను వదిలింది. గౌరవంగా కాదు, తిరస్కారంగా కాదు. ఆమె చివరి ప్రయాణం శ్రీశైలానికి. తానెప్పుడు విడిచిపెట్టని సన్నిధికి. ఇక్కడ ఆమె వచనాలు మండలేదు, నిశ్శబ్దమయ్యాయి. ఆమె చివరి మాట వాంఛ కాదు, ఐక్యం. నీవే నేను, నేనే నీవు, ఓ చెన్నమల్లికార్జున. సాంప్రదాయం ఆమె మరణం గురించి చెప్పదు. అది భేదం అంతమవడమే అంటుంది. మరణం కాదు, అదృశ్యం కాదు, లయం. అక్క మహాదేవి అవశేషాలు వదల్లేదు, సంస్థలు స్థాపించలేదు. ఆమె వదిలింది వచనాలు, సమాధానానికి లొంగని ఒక చైతన్యపు నమోదు. ఆమె నగ్నంగా నడిచింది కాబట్టి కాదు, ఆమె గుర్తుండడానికి. అధికారానికి సత్యాన్ని నిర్వహించనివ్వకపోవడమే కారణం. ఆమె బాధ కోరలేదు. తన వ్రతాన్ని ద్రోహం చేయడం కంటే బాధను అంగీకరించింది. ఆమె శరీరాన్ని తిరస్కరించలేదు. శరీరంపై ఇతరుల యాజమాన్యాన్ని తిరస్కరించింది. శివుడు బహుమతిగా కాదు, రక్షకుడిగా కాదు, ఆమె గుర్తించిన ఏకైక అధికారం. ఈ కథ ఎందుకు ముఖ్యమో? అక్కమహాదేవి ఉపమానం కాదు, ఆమె ఒక చారిత్రిక ప్రశ్న. ఆమె జీవితం ఒక అసౌకర్యకరమైన ప్రశ్నను అడుగుతోంది. అధికారం అన్నీ కోల్పోతామని బెదిరిస్తే ఏదాన్ని తిరస్కరిస్తావు? చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథతో కలుద్దాం. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.